చూపించండి. కాదు, నేను ఏం చెప్తున్నానంటే వేరే రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా వాళ్ళు అక్కడ విషయాలు మాట్లాడొచ్చు, కానీ ఈ పక్కన ఎక్కడి నుంచి ఈ మన సొంత రాష్ట్రం గురించి అవగాహన ఉండదు అంటున్నా. చిరంజీవి గారు కూడా ఇక్కడ మాట్లాడినంత ఆయన ఎక్కడి నుంచి ఎన్నికైనారో ఆ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తక్కువ ఉంటుంది సబ్జెక్ట్. ఇక్కడైతే ఆయన పాతుకుపోయింటారు ముందు నుంచి కూడా. కాబట్టి చెప్తున్నా, నేనేం చెప్తున్నానంటే బాగా చెప్పారు ఇంత ముందంతా పదవుల గురించి, సూపర్ సిక్స్ గురించి. ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పక్కన పెట్టేసి సూపర్ మ్యాన్లకంతా పదవులు ఇచ్చేది, పదవుల కోసం పాకులాట జరుగుతుంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు బీజేపీలో ఆమె కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇంకా బాలకృష్ణకు ఒక పదవి, చిరంజీవి గారికి కేంద్ర మంత్రి, నాగబాబు గారు రాష్ట్ర మంత్రి, లోకేష్ గారు డిప్యూటీ సీఎం. ఆ సూపర్ సిక్స్ గాలికి వదిలేశారు. పాపం కష్టపడిన బాలకోటయ్య గారు కానీ, చౌదరి గారు కానీ ఈ కార్యకర్తలందరినీ గంప కింద మూసిపెట్టేశారు. ఈ సూపర్ మ్యాన్లకు అందరికీ పదవులు ప్రక్రియ పందాలలో ఉన్నారు. గమనించాలి. పాపం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇది గమనించి దీన్నన్న చూసి ఫస్ట్ పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చి ఈ సూపర్ మ్యాన్లకు అందరికీ మళ్ళీ పదవులు పంచుకోమన్నాడు. తప్పులేదు, ఎందుకంటే చాలా మంది పాపం దాని కోసం కాచుకుంటూ ఉన్నారు అనేది ఒకటి తెలిగించాలి. ఈ సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైనా సరే పక్కకు వదిలిపెట్టారు, దాంట్లోనే ఈ ప్రక్రియను బయటకు తీసుకోండి. ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం, ఈ 6 నెలల్లో ఆయన మంత్రుల్లో చేసినది ఏం చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏమి వారికి ఇచ్చిన శాఖలో దూసుకుపోతున్నారు, ప్రజాదరణ పొందుతా ఉన్నారు. మన ఈ లోకేష్ గారు ఆ విధాన్ని అందుకోలేకపోతున్నారు. దానికి ఇక్కడ మరి ఆయన కూడా డిప్యూటీ సీఎం ఈ పోస్టుల్లో పందాల పోరాటంలో ఉన్నారు అనేది ఒకటి బాగా సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బాబు, దాని మీద ఆ దిశగా ఒక ఎవరి వారు ప్రజాదరణ పొందలేక, ప్రజాదరణ పొందుతున్న వారిని అందుకోలేక ఆ దిశగా ముందుకు వెళ్ళిపోతున్నారు. జనసేన అధినేతకు గ్రాఫ్ పెరుగుతుంది అనేది చాలా స్పష్టమే. మీరు చిరంజీవి గారికి పదవి అన్నారు, అది ముందు నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నా. దాదాపు ఈ ఫ్యామిలీ ఉగాది తర్వాత మొత్తం పాతుకుపోతుంది, బీజేపీ వర్సెస్ ఇదంతా విలీనం అయిపోతుంది. జనసేన బీజేపీలో విలీనమైతుంది, పాపము తెలుగుదేశాన్ని బయటికి నూకేస్తారు. ఇది జరగబోయేదని నేను ముందు నుంచి చెప్పుకుంటున్నా. కొత్తగా చూడండి, నేను చెప్పిన 3 నెలల కింద చెప్పిన దాని అంశాలను నెల నెల గ్రాఫ్ పెరుగుతూ ఒక సంక్రాంతి తర్వాత ఒక రూపుకు వచ్చేసింది. ఉగాది తర్వాత మొత్తం రూపురేఖలే మారిపోతాయి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ చంద్రబాబు గారు పాపం జనసేన బీజేపీ ఉచ్చులో పడిపోయారు. దానికి డిప్యూటీ సీఎం గా మన కేంద్ర మంత్రిగా వారు అయిపోతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారనేది ఆశాజనకంగా ఉంటుంది. కానీ శ్రీకాంత్ గారు, మీ అప్పుడు కోడి పందాల సంవత్సరానికి ఎంత అండి సంపద సృష్టి పంపిణీ జరిగింది? ఇప్పుడైతే 3 రోజుల్లో 2000 కోట్లు, మీరు 5000 కోట్లు చేశారు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే బాలకోటయ్య గారు, బీజేపీలో ఉండి కిరణ్ గారు కోడి పందాలకు కుంభమేళాకు పోల్చారు. చాలా బాధాకరం. నేను చాలా హట్ అవుతున్నాను యాజ్ హిందూగా. కోడి పందాలకు కుంభమేళాకు పోల్చడం ఏమంటే బాలకోటయ్య గారు మీరు అంత విఘ్నులు. ఆయన మళ్ళీ కిరణ్ గారు చాలా నీతులు మాట్లాడతారు. ఆ 2 వేలకు పోలుస్తారా ఎవరన్నా? ఇంతకు ముందు సాంప్రదాయం అయినా సరే, ఇంతకు ముందు సాంప్రదాయం అయినా సరే, వినండి సార్ మీరు మాట్లాడండి, వినండి కొంచెం. ఈ సాంప్రదాయాన్ని, ఈ కోడి పందాల సాంప్రదాయాన్ని, పొట్టేల పందాల సాంప్రదాయాన్ని, ఎద్దుల పందాలని సాంప్రదాయాలుగా చూస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో పందుల సాంప్రదాయము రికార్డు డ్యాన్సులు వచ్చాయి. పందులు కూడా పోటీల్లోకి వచ్చేసాయి. రికార్డు డ్యాన్సులు కొత్తగా పెట్టారు. కానీ వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము నిలదీస్తాం, అక్కడ అది జరుగుతోంది, ఇక్కడ ఇది జరుగుతోంది, చాలా నీతులు మాట్లాడారు. కానీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తారేమో, దీన్ని కత్తులు లేకుండా, డబ్బులు లేకుండా, ఇవంతా లేకుండా చేస్తారేమో అనుకున్నారు. దీంట్లో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా విఫలమయ్యారు. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. అప్పట్లో ఏం చేస్తున్నారు, అక్కడేం జరుగుతోంది, ఇక్కడేం జరుగుతోంది. ఇప్పుడు మీరేం చేశారు? మాకెప్పుడు ఇన్ని వేల కోట్లు కదా మీ దగ్గర ఉన్నాయండి విజువల్స్. అవి కాదు శ్రీకాంత్ గారు రికార్డింగ్ డాన్సులు అవి ఇవి అన్నారు కదా, మీదేంటండి? మీకు ఎవిడెన్స్ ఉండి మాట్లాడుతున్నారు? చూడండి సార్, రికార్డ్ డాన్సులు చూపిస్తాను చూడండి. మీకే రికార్డ్ డాన్సులు కనీసం చూపిస్తా మీకు. కానీ ఈ యొక్క చాలా బాధాకరం ఈ విషయాలన్నీ కూడా, ఇటువంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు. ఇప్పుడు చూడండి రికార్డ్ డాన్స్ చూడండి సార్, చూడండి. అంటే మీ దగ్గర ఉండుండొచ్చు, మీరు చూడండి రికార్డ్ డాన్సులు చూడండి సార్. అన్ని ప్రతి ఒక్క చోట పొద్దున పందాలు, రాత్రి రికార్డ్ డాన్సులు.
రికార్డు డాన్సులతో ముందుకు వస్తున్నారు. అంత చూడండి, జూమ్ చేయండి దీన్ని. వైసీపీ మీటింగ్ లోనే రికార్డింగ్ డాన్స్ పెట్టారు వీళ్ళు. ఇది బాధాకరం. మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే కొత్తది ఇది. మీకు దీన్ని డేట్ తో పాటు పంపిస్తా. డేట్ ఇప్పుడు పైన దీనితో పాటు పంపిస్తా రికార్డ్ డాన్సులు ఇవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది ఇది. రికార్డు డాన్సులకు పందుల చాలా ముందు అభివృద్ధి చెందారు, సంపద సృష్టిస్తున్నారు. కానీ ఇంకోటి చెప్పారు కిరణ్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అవగాహన రహితంగా ఒకటి మాట్లాడారు మీరు. 5 ఎకరాల పైన మైనింగ్ పోతే కేంద్రానికి పోవలసిండేదే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. కేంద్రము మన విశాఖపట్నం ఎందుకు లేదు, రాజశేఖర రెడ్డి ఎందుకు లేదు, జగన్కి ఎందుకు లేదు అన్నారు. 5 ఎకరాల పైన ఏదైనా కావాలంటే అది కేంద్రానికి పోవాలి, కేంద్రమే దాన్ని అక్కడ చూసుకోవాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చినప్పుడు చెప్పుదండి, ఇది సార్ 5 ఎకరాల పైన ఏ మైన్కైనా సరే పర్మిషన్ పోవాలంటే అది కేంద్రానికి వెళ్ళాలి, కానీ ఇక్కడ సెంట్రల్ మన స్టేట్ లో జరగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలవకపోతే చదువుకోండి, చట్టం చదువుకోండి. మీకు తెలవకపోతే చదువుకోండి సార్. 5 ఎకరాల పైన నేను మైనింగ్ పెట్టా. 5 ఎకరాల పైన ఢిల్లీకి పోయి తెచ్చుకున్నాం పర్మిషన్. నేను 5 ఎకరాల పైన తెచ్చుకుంటే ఢిల్లీకి పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. మీరు అడిగినప్పుడు చెప్పండి. వసుదేవన్ గారు ఒకసారి ఆపండి, చెప్తా. ఒకసారి ఆయన ఆపమానండి. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఎలా జరుగుతా ఉందంటే, రాష్ట్రంలో కొంచెంసేపు ఉండండి సార్, ఉండండి. మీరు మీకు ఇచ్చినప్పుడు చెప్పండి. మీకు టైం వస్తుంది, ఇచ్చినప్పుడు చెప్పండి. ఇచ్చినప్పుడు చెప్పండి, ఆగండి. ఇక్కడ దాదాపు వసుదేవన్ గారు, ఇక్కడ దాదాపు ఏమైతా ఉందంటే, ఇక్కడ కుటుంబ పాలన బీజేపీ వారు రైట్. మైనింగ్ మీద మళ్ళీ మనం మాడదాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, శ్రీకాంత్ గారు, మీరు బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, నిన్న అమలాపురం దగ్గర ఒక బీచ్ అండి, కోనసీమ బీచ్లో, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. మొన్న కామ్నా జట్మలాని వచ్చారు, నిన్న హెబ్బా పటేల్ వచ్చారు. ఇంత అంటే ఇందాక ఎవరో చెప్తున్నారు మన డిబేట్లోనే, మహారాష్ట్ర నుంచి చౌదరి గారు అనుకుంటా, మహారాష్ట్ర నుంచి స్పెషల్గా పెట్టుబడిదారులు వచ్చి ఇన్వెస్టర్స్ మళ్ళీ ఈ వేడుకలకి మొత్తం బాంబే తారాగణం దిగింది. అదే అంటే వాళ్ళు అనేది ఏంటంటే, టూరిజంని, బీచ్ టూరిజంని ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామని నిర్వాహకులు చెప్పారట. అంటే మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారండి బాలకోటే గారు? ఓకే, కోడి పందాల వరకు ఇష్యూ లేదండి, నేను మళ్ళీ చెబుతాను, మీరు అక్కడికి వస్తారేమో చెబుతున్నా. కోడి పందాలు మనం వాసుదేవ్ గారు అయినా కూడా శ్రీకాంత్ గారు ఒక మాట అన్నారు, కోడి పందాలను కుంభమేళాతో పోలుస్తారు అన్నారు. వినండి సార్, వినాలి కదా. రైట్ ఆయన కంప్లీట్ చేయండి, బాలకోటే గారిని మాట్లాడండి. ఆ మాట వినండి. లేదు నువ్వేదో రికార్డింగ్ డాన్స్ చూపించావు,